క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తూ ఆత్మీయ ఆరాధన సందేశమునకు మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. ప్రియులారా, మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు. మనుష్యులు పాపాత్ములని గ్రహించి వారి పాపములను విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ నొంది నిత్య జీవ మార్గములో నడుచుకోవాలని దేవుడు సంకల్పించాడు. పాప శరీరములో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపమును జరిగించే స్వభావంతోనే ఉన్నాడు. ఈ లోకమంతా పాపముతో నిండిపోయింది. ప్రతి సందర్భంలోనూ పాపము చేసే అవకాశము మనిషికి ఎక్కువ, పరిశుద్ధముగా నడుచుకునే అవకాశం తక్కువ. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి లోకము పాపము చేయమని ఎక్కువగా ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. పరిశుద్ధతలో ఉండమని ప్రేరేపించేవారు, ప్రోత్సహించేవారు లోకములో చాలా తక్కువ. దీనిని బట్టి మనుషులందరూ కూడా తమ దైనందిన జీవితంలో పాపమును చేయటానికి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, పాపపు మార్గములోనే నడుచుకుంటున్నారు. అయితే లోకమందున్నటువంటి పాపాత్ములైన మనుషులలో ఎవరికైతే దేవుని యొక్క పిలుపు అనుగ్రహింపబడిందో, ఎవరి మనస్సైతే తెరచుకొని దేవుని వాక్యమును స్వీకరించిందో, వారు ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలో ప్రవేశిస్తారు. వారు దేవుని వాక్యము చేత పరిరక్షింపబడతారు. వారికి మీదట దేవుని కొరకే జీవిస్తారు. ఇటువంటి క్రమములో మనుషులు మరచిపోవలసినవి కొన్ని ఉన్నాయి, మరచిపోకూడనివి కొన్ని ఉన్నాయి. రక్షణ నొందినటువంటి మనుష్యులు మరచిపోవలసినవి కొన్ని ఉన్నాయి, మరచిపోకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ విషయాలను గురించి మనము నేర్చుకుందాం. ముందుగా మరచిపోవలసినటువంటి విషయాలు. ప్రభువైన యేసుక్రీస్తునందు రక్షణ నొందినటువంటి మనుష్యులు మరచిపోవలసినటువంటి విషయాలు ఏమిటి అనగా, మనము మరచిపోవలసినటువంటి సంగతులు ఏమిటి? సాధారణంగా ఏ విషయాన్ని కూడా ఎవరూ మరిచిపోకూడదని అనుకుంటారు. అలాగే మతిమరుపు ఒక జబ్బు అని కూడా అనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో అయితే మతిమరుపు లేక మరచిపోవటం చాలా ఉత్తమం, చాలా ఉత్తమం. ఈ విషయాన్ని గురించి నేను కాదు, పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలు మానవాళికి జ్ఞానబోధను అనుగ్రహిస్తున్నాయి. నా స్వంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలనే మీతో నేను పంచుకుంటున్నాను. అన్ని విషయాలలో కాదు, కానీ కొన్ని విషయాలలో మరపు అనేది చాలా ముఖ్యం. మనము మరచిపోవలసినటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏ విషయాలను మరచిపోవాలో, ఏ విషయాలను మరచిపోకూడదో మనము ఈ పాఠ్యాంశం ద్వారా నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. పౌలు గారు ఇక్కడ ఏ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు? వేటిని మరిచిపోవాలి, వేటి కొరకు వేగిరపడాలి. వేటిని మరిచిపోవాలి, వేటి కొరకు వేగిరపడాలి.
వేటిని మర్చిపోవాలి? వెనుక ఉన్నవి మరచి. వెనుక ఉన్నవి మరచిపోవాలి. ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి. వెనుక ఉన్నవి అనగా ఏమిటి? వెనుక ఉన్నవి అనగా ఏమిటి? గత జీవితం. గత జీవితం. గత జీవితం వెనుకుంది, రాబోయే జీవితం ముందుంది. గత జీవితం వెనుకుంది, రాబోయే జీవితం ముందుంది. ఇప్పుడు మనము దేనిని లక్ష్య పెట్టాలి? దేని కొరకు వేగిరపడాలి? దేని యొద్దకు పరిగెత్తాలి? వెనక్కి తిరిగి వెనక ఉన్న వాటి వైపు పరిగెత్తకూడదు. ఏమంటే ఒక పరుగు పందెంలో ఎవరైనా కొంత దూరం పరిగెత్తిన తర్వాత నేను ఎక్కడి నుండి అయితే మొదలెట్టానో మరలా అక్కడికి ఒకసారి వెళ్ళి తిరిగి చూసి వద్దాం అని అనుకుంటే అతను అసలు ఒక ఆటగాడు అంటారా? ఆ పరుగు పందెములో అతడు విజేత కావాలి అంటే కనుక అతడు ముందుకు వెళ్ళాలి. ఆ బహుమతి ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. అంతే తప్ప ఎక్కడైతే అతడు ప్రారంభమయ్యాడో అక్కడికి వెళ్ళకూడదు. ఎక్కడైతే ప్రారంభమయ్యాడో మరలా ఆ మొదటి స్థానాన్ని అతడు వెదక్కుంటూ మళ్ళీ వెనక్కి పరిగెత్తకూడదు. ముందుకే ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. అట్టి మాదిరిగా దేవుని వాక్యములో సూచింపబడినటువంటి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గమనించండి. వెనుక ఉన్న వాటిని ఇక మరచిపోండి. ఇక్కడ మీకు మరపు అవసరం. ఇక్కడ మీకు మరపు అవసరం. ఏ విషయంలో? వెనుక ఉన్న వాటి విషయంలో, అంటే గత జీవితం విషయంలో. గత జీవితంలో ఏముంది? పాపం ఉంది. మనము పాపమును క్షమించమనే కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాం. గత జీవితంలో మనము పాపము చేసిన వారముగా కనిపిస్తున్నప్పుడు ఆ పాపమును పదే పదే ఆలోచించుకుంటూ మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు, మన బ్రతుకును నిర్వీర్యం చేసుకోకూడదు. పాపపు జీవితమును పదే పదే ఆలోచించే వారముగా మనము ఉండకూడదు. మరి మన ఆలోచన అంతా దేనితో నిండాలి? రాబోయే జీవితం. రాబోయే జీవితం, పైనున్న వాటి కొరకు, మన ముందున్న వాటి కొరకు. అందుచేతనే పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారు. ఇదిగో నేను ఇప్పటికే గెలిచేనని అనుకోవటం లేదు. ఇప్పటికే నేను గెలిచేనని అనుకోవటం లేదు. నా ముందు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కొరకు నేను పరుగెత్తుచున్నాను, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నారు పౌలు గారు. ఇలా పరుగెత్తే క్రమంలో వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి. వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి. వెనుక ఉన్నటువంటి అపజయాలను, పరాజయాలను మర్చిపోవాలి. ముందున్నటువంటి గెలుపు కొరకు మనం ఆలోచన చేయాలి. ముందున్నటువంటి గెలుపు కొరకు మనము చక్కగా సాధన చేయాలి. ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, రక్షణ నొందినటువంటి మనుషులకు ఈ విషయాలు చాలా అవసరం. మరచిపోవలసినటువంటి సంగతులను ఖచ్చితంగా మరచిపోవాల్సిందే. జ్ఞాపకమందు ఉంచుకోవలసినటువంటి సంగతులను ఖచ్చితంగా జ్ఞాపకమందు ఉంచుకోవాల్సిందే. ఈరోజు ఈ విషయం తెలియక, ఈ జ్ఞాన రహస్యం తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే వారి బ్రతుకులను వారికి వారే చీకటిలో నడిపించుకుంటున్నారు. వారికి వారే. ఎందుకంటే ఈ రహస్యం వారికి అర్థం కావటం లేదు. వారు వేటి కొరకు ఆలోచిస్తున్నారు? గతం కొరకు ఆలోచిస్తున్నారు. గత పాపము కొరకు వారు ఆలోచిస్తున్నారు. గతములో నేను ఇలా ఉండేవాడను, గతములో నేను అలా ఉండేదానను. వద్దు, అటువంటి తప్పుడు విధానపు బ్రతుకు మనకొద్దు. వాటిని గూర్చి మనం ఇప్పుడు సిగ్గుపడాలే తప్ప వాటిని గూర్చి మనం ఇప్పుడు అతిశయపడటానికి, గర్వించటానికి వీలు లేదు. కొంతమంది చూడండి, భక్తి జీవితంలోనికి వచ్చిన తర్వాత కూడా వెనక ఉన్న వాటిని గూర్చి తలంచుకుంటూ గొప్పగా చెప్పుకుంటుంటారు. సిగ్గుపడటం కాదు, గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నేను గతంలోనండి చాలా ఘోరంగా బ్రతికాను, చాలా ఘోరంగా బ్రతికాను అని చెబుతూ ఏమంటుంటారంటే, నేను పొగ త్రాగినట్టుగా ఎవరు పొగ త్రాగలేరండి, నేను ఒక చైన్ స్మోకర్నండి అని చెబుతూ ఉంటారు. అలాగే నేను మద్యం సేవించినట్టుగా ఎవరు సేవించలేరండి, ఒకప్పుడు నా జీవితం అలా ఉండేదండి అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. నిజంగా అలా వారు గర్వంగా చెప్పుకుంటున్నప్పుడు ఏమిటి అసలు వీరికి ఏమైనా అర్థమైందా? ఇప్పుడున్నటువంటి జీవితాన్ని గురించి గర్వంగా మాట్లాడుకోవాలి కానీ
రాబోయే జీవితమును గూర్చి గర్వంగా మాట్లాడుకోవాలి కానీ పాపపు హీన బ్రతుకును గూర్చి ఎంత గర్వంగా మాట్లాడుతున్నారేంటి? ఒకప్పుడు నేను సినిమాలలో నటించేవాడనండి, ఒకప్పుడు నేను ఈ జూదం చక్కగా ఆడేవాడనండి, నేను జూదంలో కూర్చున్నానంటే రెట్టింపు రెట్టింపు డబ్బులు రావాల్సిందే అని చెప్పి వీటిని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారేంటి అనిపిస్తుంది. అంటే వారికి ఈ విషయం అర్థం కాలేదన్నమాట. అవి మర్చిపోవాలి. చాలామంది సాక్ష్యం చెబుతాను అంటూ వస్తూ ఉంటారు. సాక్ష్యం చెబుతానండి అయ్యగారు, సాక్ష్యం చెబుతానండి అంటూ వస్తూ ఉంటారు. కొంతమంది ప్రముఖులు కూడా సాక్ష్యం చెబుతాను అంటూ వస్తూ ఉంటారు. అంటే ప్రముఖులు అంటే అందరికీ తెలిసిన వారు, సినీ యాక్టర్లు, ఒకప్పుడు సినీ యాక్టర్లు, ఇప్పుడు కూడా సినీ యాక్టర్లుగా ఉన్నవారు కావచ్చు. వారు సాక్ష్యం చెబుతానంటూ వస్తూ ఉంటారు. ఇంతకీ సాక్ష్యం ఏంటయ్యా, సాక్ష్యం ఏమిటమ్మా అంటే అంతా పాపమును గురించే మాట్లాడుతూ ఉంటారు. గతంలో అని మొదలు పెడతారు. గతంలో నేను ఒక పెద్ద దొంగనని చెప్పుకుంటుంటారు, లేకపోతే నేను ఒక పెద్ద నక్సలైట్ని అని చెప్పుకుంటూ ఉంటారు, లేకపోతే నేను ఒక పాపపు జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని, అదిగో ఫలానా పాపంలో ఉన్నాను, ఇదిగో ఈ పాపంలో ఉన్నాను అని వాటిని గురించి ఎక్కువగా, సాక్ష్యంలో ఎక్కువగా వాటిని గురించి చెప్పి లాస్ట్లో చివరికి వచ్చేసరికి నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు. నిజంగా నీవు ప్రభువును నమ్ముకున్నట్టయితే పౌలు గారి వలె ఆలోచించాలి. ముందున్న వాటి కొరకు నీవు వేగిరపడాలి. గతాన్ని నీవు మర్చిపోవాలి, నీవే మర్చిపోవాలి. నీవు మర్చిపోకుండా అందరికీ జ్ఞాపకం చేస్తున్నావు. నీ గతాన్ని నీవు మర్చిపోవాలి, నీ పాపపు బ్రతుకుని నీవు మర్చిపోవాలి. నీవు మర్చిపోవాల్సింది పోయి నీ జ్ఞాపకాలలో ఉంచుకున్నది ఆ విషయాన్ని ప్రక్కన పెడితే మరలా ఆ జ్ఞాపకాలలో ఉన్నటువంటి పాపమును అంతటిని కూడా నీవు ఇతరులకు పంచిపెడుతున్నావు. ఇతరులకు నీవు మరల జ్ఞాపకం చేస్తున్నావు, ఇతరుల హృదయాలలో వేస్తున్నావు. నిజంగా ఇతరులకు ఈ విషయాలు తెలియదు, కానీ నీవు చెప్పడాన్ని బట్టి వారు నేర్చుకుంటున్నారు. ఎందుకు ఆ విషయాలు అవసరమా? నీ గత పాపపు జీవితాన్ని గురించి వారికి అవసరమా? ఒక్క మాటలో చెప్పు, నేను గతంలో పాపిని, ఆ పాపము ఎలా ఉండేది, ఎలాంటి పాపములో ఉన్నాననేది అనవసరం. నేను గతంలో పాపిని, కానీ ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము కొరకు నేను ఎదురు చూచుచున్నాను. మీరందరూ కూడా వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడండి అంటూ నీవు సాక్ష్యాన్ని చెప్పాలే తప్ప తప్పుడు విధానాలలో పలుకకూడనటువంటి మాటలను నీవు దేవుని సముఖం మందు పలుకటానికి వీలు లేనేలేదు. చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉంటారు, మీ సాక్ష్యం ఏంటి బ్రదర్ అంటే వారికి ఏం తెలుసుకోవాలని ఉంది? గతంలో నేనేమైనా పాపం చేసుంటే ఆ పాపమును నేను ఎలా చేశానో తెలుసుకోవాలని ఉంది వారికి. వారి మైండ్ అదేనండి. ఎందుకు అడుగుతున్నారు సాక్ష్యాన్ని? ఏమంటే ఇన్ని సాక్ష్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పౌలు గారి సాక్ష్యం ఉంది. అలాగే ఎందరో నీతిమంతులు, ఎందరో భక్తులు జీవితాలు, వారి చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ సరిపోనట్టుగా అలాగే చాలామంది మనుషులు కూడా, నాకంటే ముందు నా తరంలో కూడా చాలామంది మనుషులు కూడా సాక్ష్యాలు చెబుతున్నారు. అవన్నీ సరిపోనట్టుగా బ్రదర్ మీ సాక్ష్యం ఏంటి? ఎందుకు అడుగుతున్నారు అలా? గతంలో మీరు ఏమైనా తప్పులు చేశారా? అయితే ఏ తప్పులు చేశారు అంటే సాక్ష్యం అంటే వారి ఉద్దేశంలో అదే. వెనుక ఉన్న వాటిని గూర్చి మరలా తోడి మాకు చెప్పండి. వెనుక ఉన్న వాటిని అన్నింటినీ కూడా తోడి మాకు చెప్పండి. చూసారా? కానీ పరిశుద్ధ గ్రంథము ఏమని హెచ్చరిస్తోందంటే వెనుక ఉన్న వాటిని మర్చిపోమని చెప్పాడు దేవుడు. మర్చిపోండి. వెనుక ఉన్న వాటిని అంటే వెనుక ఉన్నవి ఏవి? గత పాపమును గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది, గత జీవితాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది. వాటిలో మంచి క్రియలు ఉన్నాయనుకోండి, గతంలో మీరు చేసిన మంచి క్రియలు కూడా ఉన్నాయనుకోండి, అవి దేవుడు రాసుకుంటాడు, అవి దేవుని జ్ఞాపకాలలో ఉంటాయి. అయితే మీరు మాత్రం లక్ష్యం ఉంచవలసినది దేని కొరకు అంటే రాబోయే జీవితం కొరకు, ముందున్న దాని కొరకు, మీకు ఎదురుగా ఉన్న దాని కొరకు. అంతే తప్ప వెనుకకి తిరిగి పరిగెత్తకండి, వెనుక వైపు పరిగెత్తకండి, లోతు భార్య వలె మారకండి. వెనుక ఉన్నవి మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగిరపడండి. అంటే మనము మర్చిపోవలసినటువంటి సంగతి ఏంటన్నమాట? గత పాపమును మనము మరచిపోవాలి. అసలు దేవుడే మన పాపములను జ్ఞాపకము చేసుకోను అంటున్నాడు. అసలు మనకెందుకు పాపములను జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది? అంటే ఏమైనా గత పాపమును మీరు ఉన్నతంగా చూస్తున్నారా ఏంటి?
గత పాపపు జీవితమును ఉన్నతంగా ఏమైనా చూస్తున్నారా మీరు? దేవుడే ఏమంటున్నాడు? మీ పాపములను నేను ఇక జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, అయిపోతుంది అంతే వారి పని. దేవుడు ఒకవేళ గత పాపమును నా విషయంలో కానీ మీ విషయంలో కానీ మరెవరి విషయంలోనైనా కానీ జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఉగ్రత మనుషుల మీదకి వస్తుంది. దేవుడు జ్ఞాపకం చేసుకోకూడదని మనం అనుకుంటున్నాం. మన గత పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకోకూడదని మనం అనుకుంటున్నాం. మరి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాం? ఆలోచన చేయండి, మీకు ఇట్టే అర్థమవుతుంది. దేవుడు మన గత పాపమును అస్సలు జ్ఞాపకం చేసుకోకూడదు అని మనం అనుకుంటున్నాం. ఆయన సన్నిధిలో, ఆయన సముఖమందు అస్సలు నా గత పాపపు జీవితం జ్ఞాపకానికి రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువునందు అదంతా కూడా కొట్టివేయబడాలి. ఆయన నా పాపములను కడిగివేయాలని అనుకుంటున్నాం కదా. కడిగివేయడం అంటే అర్థం ఏంటి? ఏమంటే బట్టలను ఉతుకుతారు, ఉతికినటువంటి బట్టలను మీరు దృష్టి పెడతారా? పోయినటువంటి మట్టిని మీరు దృష్టి పెడతారా? బట్టలను ఉతికారు, బట్టల నుండి వదిలినటువంటి ఆ మురికి ఎలా ఉందో చక్కగా దానిని చూచుకుంటూ మురిసిపోతారా? లేక పరిశుభ్రమైనటువంటి వస్త్రాలను చూచి మీరు ఆనందపడతారా? వస్త్రాలను చూచే కదా. గిన్నెలు తోముకుంటారు, గిన్నెల నుంచి వచ్చినటువంటి జిడ్డు, ఆ తర్వాత ఆ చెత్త చెదారం, వీటన్నిటిని చూచి ఏమైనా మురిసిపోతారా? మీరు అపరూపంగా వాటిని ఏమైనా తీసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటారా? లేదు, వాటన్నిటిని కూడా ఈడ్చి పారేస్తారు, విసర్జించేస్తారు. పాపములను కడిగివేయమని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తున్నప్పుడు కడిగివేయబడినటువంటి పాపములను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు? ప్రపంచానికే ఇది ప్రశ్న. ఎవరో ఒకరు ఇద్దరు ఇటువంటి విధానంలో ఉన్నారని అనుకుంటే మీరు పొరపాటు. ప్రపంచం అంతా కూడా ఇలాగే ఉంది. ముఖ్యంగా నామకార్థ భక్తి సమాజం అంతా కూడా ఇదే త్రోవలో ఉంది. ఒకవేళ నేను నా సాక్ష్యాన్ని మర్చిపోతానేమో అని చెప్పి పాపములను జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు. కొంతమంది అయితే రాసుకుంటారేమో కూడా డైరీలో. ఏమండి, ఒకవేళ మర్చిపోతారేమో అని చెప్పి డైరీలో కూడా వాటిని రాసుకునేటువంటి వారు ఉండొచ్చు. ఇదిగో నేను ఆ విధంగా పాపం చేశాను, ఈ విధంగా తప్పు చేశాను, ఈ విధంగా అతిక్రమించాను అని చెప్పి. వద్దు. ఆ తప్పుడు జీవితానికి స్వస్తి చెప్పండి. ఇదిగో దేవుడు మీకు అనుగ్రహించుచున్నటువంటి జ్ఞానమును వినండి. దేవుడే మీ గత పాపములను మరిచిపోతున్నాడు. మరిచిపోవాలి. మన గత పాపములను దేవుడు మరచిపోకపోతే ఉగ్రత మన మీద ఉంటుంది. ఆయనే మరిచిపోవాలని కోరుకుంటున్నాం, ఆయన మరిచిపోతున్నాడు. క్రీస్తు యేసునందు మన పాపములను ఆయన పూర్తిగా తొలగిస్తున్నాడు, తీసివేస్తున్నాడు, మనలను కడిగేస్తున్నాడు, పరిశుద్ధం చేస్తున్నాడు మనలను. అయితే మరలా మనము విడిచిపెట్టినటువంటి పాపములను జ్ఞాపకం చేసుకోవటానికి వీలు లేనేలేదు. దేవుడు మన పాపములను మర్చిపోతున్నాడా? జ్ఞాపకము చేసుకొనను అన్నాడా? ఒక్కసారి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని మీరు గ్రహించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఈ సమయమందు గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో నేను వారి ఎడల దయ చూపిస్తున్నాను. ఒకవేళ వారి మీద నేను దయ చూపించలేదంటే, కృప కలిగి లేనంటే వారి పాపములు నేను జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకున్నానంటే ఎవరైనా నా సన్నిధిలో నా సముఖమందు నిలువగలరా అని దేవుడు అడుగుతున్నాడు. వద్దంటున్నాం మనం, తండ్రి వద్దు, నా పాపము కానీ ఇదిగో ఇతరుల పాపములను కానీ నీవు జ్ఞాపకము చేసుకుని వద్దు తండ్రి. రక్షణ నొందిన వారి పాపములను నీవు జ్ఞాపకం చేసుకుని వద్దు తండ్రి అని మనం కోరుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు మనమెందుకు మన పాపములను కానీ లేక ఇతరుల పాపములను కానీ జ్ఞాపకము చేసుకోవాలని కోరుకుంటున్నాం? ఆలోచించండి. ఇదిగో వ్రాయబడిన మాటలు చూడండి. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును ఏ సందర్భంలో కూడా, ఎటువంటి పరిస్థితులలో కూడా, ఏమంటే నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోను, కానీ ఒకానొక సందర్భం కనుక వస్తే నేను జ్ఞాపకం చేసుకుంటాను అని మీరు అనొచ్చు. సాక్ష్యం చెప్పమని ఒక బ్రదర్ అడిగారు, సాక్ష్యం చెప్పమని ఒక సిస్టర్ అడిగారు, కనుక నా గత పాపం అంతటిని కూడా మరలా నేను పోసగుచ్చినట్టుగా నేను వారికి వల్లించాను అని అంటే దేవుడు ఒప్పుకోడు, దేవుని వాక్యం ఒప్పుకోదు. ఎన్నడును జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు మన పాపములను పూర్తిగా పరిహరించడం అంటే అదే కదా.
కనుక మీరు మీ గత పాపములను జ్ఞాపకము చేసుకోవటానికి వీలు లేదు. ముందున్నటువంటి పరిశుద్ధతను మీరు పూర్తిగా సంపాదించుకోవటానికే పరుగెత్తాలి. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వాక్యం, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. చూసారా, దేవుని మనస్సుదే. దేవుడు మనలను రక్షించాలనుకుని దేవుడు ఇదిగో ఈ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ కొందరైతే నశించిపోవాలని తప్పుడు ఉద్దేశాలను కలిగి ఉంటున్నారు. పాపమును ఇంకా వెంట తీసుకుని వెళ్తున్నారు. పాపపు జ్ఞాపకాలను వెంట తీసుకుని వెళ్తున్నారు. అలాగే వారు పాడైపోవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా పాడు చేయటానికి వారు ప్రయత్నిస్తున్నారు. కనుక ఈ మాటలను జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, ఆ తర్వాత అర్థం చేసుకోండి, మీ బ్రతుకును మార్చుకోండి. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎన్నటికీ వారి పాపములను వారి అక్రమములను జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. కనుక మన జీవిత కాలములో రక్షణ నొందిన తర్వాత మనము మరచిపోవలసినటువంటి సంగతులు ఏవి అనగా గత పాపపు జీవితపు సంగతులన్నింటినీ కూడా మనము మరచిపోవాలి. మన పాపములను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడే మన పాపములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనకుండా ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం రక్షింపబడుతున్నాం, మనము రక్షణలో కొనసాగగలుగుతున్నాం. కనుక దేవుని వాక్యమును బట్టి వెనుక ఉన్న వాటిని మనం మర్చిపోవాలి, ముందున్న వాటి కొరకు మనము వేగిరపడాలి. రాబో జీవితము కొరకే మనము పరుగెత్తాలి. ఉన్నతమైనటువంటి లక్ష్యమును అనగా నిత్య జీవమందు మనము పొందబోయేటువంటి లక్ష్యమును మనం అందుకొనుటకు మన యొక్క జీవితమును క్రీస్తులో ముందుకు కొనసాగించుకోవాలి. ఇక మరచిపోకూడనివి కూడా ఉన్నాయి. మరచిపోకూడని విషయాలు ఏమిటి? మరచిపోకూడనటువంటి విషయాలలో ప్రధానంగా మనం నేర్చుకోవలసినటువంటి సంగతి ఏంటంటే, దేవుని మనం మర్చిపోకూడదు. ఎవరిని మర్చిపోకూడదు? దేవునిని మర్చిపోకూడదు. దేవుని మర్చిపోయారనుకోండి, దేవునికి ప్రాధాన్యతనివ్వలేరు, దేవుని కొరకు బ్రతకలేరు, దేవుని చిత్తమును వెతకలేరు, దేవుని సంతోషాన్ని పట్టించుకొనలేరు. ఎందరిలో అయితే ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయో, అంటే దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని చిత్తమును పట్టించుకోకుండా, దేవుడు నా యందు సంతోషపడుతున్నాడా లేదా అని నిరంతరము పరీక్షించుకోకుండా ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వారు ఏం చేసినట్టు అన్నమాట? దేవునిని వారు మరచిపోయినట్టు. మరచిపోకూడనటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నారు, మరచిపోవలసినటువంటి పాపమునేమో జ్ఞాపకాల్లో ఉంచుకుంటున్నారంటే ప్రజలు దేవుని యొక్క వాక్యమునకు పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తున్నారని ఇట్టే మనకు అర్థమవుతుంది. దేవుడు వేటిని మర్చిపోమంటున్నాడు? మీ గత పాపములను మర్చిపోమంటున్నాడు, గత పాపపు జీవితమును మర్చిపోమంటున్నాడు. కానీ దానినైతే జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు, దానిని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు. దేవునిని మరచిపోకూడదు, దేవుని అసలు మర్చిపోకూడదు. దేవుని సంబంధమైనటువంటి విషయాలను వేటిని కూడా మనము మర్చిపోకూడదు, ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ నిత్య నూతనంగా దేవుని కొరకు మనం బ్రతకాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఈ విషయంలో అనేక మంది తొట్టిల్లిపోతున్నారు, దేవునినే మర్చిపోతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని మరచిపోయిన వారుగా కనిపిస్తున్నారండి. ఇశ్రాయేలీయులు దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, కానీ వారు దేవుని మరచిపోయినటువంటి సందర్భాలు అనేకములుగా ఉన్నాయి. వారు దేవుని మరచిపోవడాన్ని బట్టే దేవుడు కూడా వారిని 40 ఏండ్ల పాటు అరణ్యంలో ఉంచేశాడు. వారు దేవుణ్ణి మరచిపోయారు. దేవుడు స్పష్టంగా వ్రాయించాడు, మీరు నన్ను మరచిపోయారు. మరచిపోవడం అంటే ఏదో పైకి నామకార్థ భక్తిని చూపించడం కాదండి. నీవు నిజంగా దేవుని జ్ఞాపకాల్లో ఉంచుకున్నట్టయితే ఏది నీ బ్రతుకులో దేవుని చూపించు. దేవుని కొరకు ఉన్నతంగా నీవు జీవిస్తున్నావా? ప్రతి దినము దేవుని కొరకు ఇదిగో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలుగుతున్నాను, దేవుని కొరకు ఈ విధంగా నేను బ్రతకగలుగుతున్నాను, దేవుని చిత్తమును ఈ విధంగా నేను నెరవేర్చుకోగలుగుతున్నాను అని చెప్పగలిగిన పరిస్థితి ఏమైనా ఉందా? లేదు అంటే నీవు దేవుని మర్చిపోయినట్టే, లేదంటే నీవు దేవుని మర్చిపోయినట్టే.
ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోయారు. పలు సందర్భాలలో దేవుడు ఇశ్రాయేలీయులు ఆయనను మరిచిపోయారని వ్రాయించాడండి. మనం అలా మరిచిపోకూడదు. మనము మరిచిపోకూడనటువంటి విషయాలలో ఏదైనా ఉన్నతంగా ఉందంటే అది దేవుని విషయమే. మనం మరిచిపోకూడదు అని ఏదైనా ఒక విషయం ఉందంటే, నిరంతరం మన జ్ఞాపకాలలోనే ఉండాలి అని ఏదైనా ఒక విషయాన్ని గురించి మనం చెప్పాలనుకుంటే అది దైవ సంబంధిత విషయమే అని మీరు ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై దేవుడు వ్రాయించినటువంటి సంగతులను మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వాక్యం నుండి. యెషూరూను అనగా ఇశ్రాయేలు, యెషూరూను క్రొవ్విన వాడై కాలు జాడించెను. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు ఇశ్రాయేలునకు అనుగ్రహించాడో కాలు జాడించాడు. క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. మందుడవైపోయావు అంటున్నాడు దేవుడు. బలిసిపోయావు నీవు. తర్వాత వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. ఇశ్రాయేలు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. దేవుని మర్చిపోయాడు. జ్ఞాపకాలలోనికి క్రొత్త సంగతులన్నీ వచ్చేసాయి. పాపపు విషయాలన్నీ వచ్చేసాయి. దేవుడు తుడుపు పెట్టుకుని వెళ్ళిపోయాడు. చూడండి, వాడు దేవుని విడిచెను. తర్వాత తన రక్షణ శైలమును తృణీకరించెను. దేనినైతే తృణీకరించాలో దానిని తృణీకరించలేదు, నెత్తిన పెట్టుకున్నాడు. దేనినైతే నెత్తిన పెట్టుకోవాలో దానిని తృణీకరించాడు. ఇదిగో, తన్ను పుట్టించినటువంటి దేవుని విడిచాడు, తన రక్షణ శైలమును తృణీకరించెను. తర్వాత వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి. ఏ విధముగా దేవుణ్ణి విడిచిపెట్టేశారో ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు. చూడండి, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. వారు దేవత్వము లేని దెయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. లేని ఆచారాలన్నింటినీ కూడా తమలోనికి వారు దిగుమతి చేసేసుకున్నారు. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాల్సినటువంటి వీరు అతి నీచంగా బ్రతికేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. దేవుని పూర్తిగా వీరు విడిచిపెట్టేశారు. తర్వాత చూడండి, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. దేవుడు చూచాడు. పరలోకములో నుండి దేవుడు ఈ విషయాన్ని చూచాడు. ఇదిగో, నీ దేవుని నీవు మరచిపోయావు. మరువకూడని వాడు దేవుడు. మన యొక్క జ్ఞాపకాలలో నుండి వెళ్ళకూడనిది దేవుడే. కానీ దేవుణ్ణి మీ జ్ఞాపకాలలో నుండి తుడిచేశారా? క్రొత్త విషయాలన్నీ మీ జ్ఞాపకాలలోనికి వచ్చేసాయా? మీ దైనందిన జీవితంలో లోక సంబంధమైనటువంటి బ్రతుకు వచ్చేసిందా? దేవుని కొరకైన బ్రతుకు లేదా? అయితే మీరు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఇదిగో దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఇశ్రాయేలును దేవుడు చూచాడు. తర్వాత తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను. దేవుడు కోపాన్ని ఉంచాడు. ఏమిటి? నన్ను వీరు విసర్జించారా? నన్ను మర్చిపోయారా? నాకు తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా? అయితే ఇదిగో నా కోపాన్ని వీరు చూడాల్సి వస్తుంది అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు కుమారుల మీద కుమార్తెల మీద క్రోధపడెను, వారిని అసహ్యించుకొనెను. దేవుడు వారిని అసహ్యించుకున్నాడు. నీవు మిక్కటముగా ప్రేమిస్తే దేవుడు కూడా అదే స్థాయిలో ప్రేమను దయచేస్తాడు, ప్రేమిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, అరచేతులు చెక్కుకుంటాడు. చంకనెత్తుకునివాడాయన, కునుకక నిద్రపోక కాపాడేవాడాయన. కానీ నీవు ఆయనను మర్చిపోతే నీ మీద క్రోధము నుంచుతాడు, నీ మీద అసహ్యపడతాడాయన, నీ మీద అసహ్యపడతాడాయన. ఎందుకంటే నీ ఇష్టానుసారముగా నీవు ప్రవర్తించుటను బట్టి దేవుడు నీ మీద అసహ్యపడతాడు. తర్వాత ఆయన ఇట్లనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఇదిగో, వారి యొక్క కడవరి స్థితి ఏమవుతుందో చూస్తానంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ అంతు చూస్తాను అని అర్థం. అంతంటే అర్థం ఏంటండి? కడపటి స్థితి, అంతము. నీ అంతు చూస్తాను అంటుంటారు చూడండి మనుషులు. మనుషులు అంతు చూడడం కాదు, దేవుడు మనుషులు అంతు చూస్తానంటున్నాడు. మీ జ్ఞాపకాలలో నేను లేకపోతే, మీ ఇష్టానుసారముగా మీరు బ్రతికితే, స్వచిత్తము
మీకంటూ ఒక ఇష్టాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని గ్రంథము ఏమని ఘోషిస్తోందో మీరు వెనక పట్టించుకోక మీ మార్గములను, మీ త్రోవలను మీరు ఏర్పాటు చేసుకుంటే మీ అంతు చూస్తానంటున్నాడు దేవుడు. మీ అంతు చూస్తానంటున్నాడు దేవుడు. చూడండి, వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపము పుట్టింతును. నా స్థానంలో దెయ్యాలను పెట్టారా? అయితే మీ దగ్గరికి ఎవరిని పంపిస్తానో తెలుసా? మూర్ఖులను పంపిస్తాను, అవివేకులను పంపిస్తాను. వారు మిమ్మును ఏలతారు చూడండి అన్నాడు దేవుడు. వారు మిమ్మును ఏలతారు చూడండి. ఎవరు ఏలారండి? ఇశ్రాయేలీయులను ఎవరు ఏలారు? అష్షూరీయులు ఏలారు. ఆ తర్వాత బబులోనీయులు ఏలారు, కల్దీయులు. వారు ఏమైనా జీవము గల దేవుని వెంబడించిన వారు అనుకుంటున్నారా? అత్యంత కిరాతకులు, అత్యంత మూర్ఖులు, అత్యంత మూర్ఖులు. ఇశ్రాయేలీలు ఎంత గొప్పవారండి! వారికి దేవుడు అనుగ్రహించినటువంటి వైభవం ఎంత గొప్పదండి! వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి, వారికి వెన్నంట ఉండి, సూచక క్రియల చేత, అద్భుతముల చేత, మహత్కార్యముల చేత దేవుడు వారిని ఐగుప్తులో నుండి వెలుపలకు తీసుకుని వచ్చాడు. వారిని కాపాడాడు, రక్షించాడు. ఆకాశము నుండి ఆహారంను కురిపించాడు, పూరేళ్లను వారికి ఇచ్చాడు, బండ నుండి నీటిని రప్పించాడు. చూసారా? ఎన్నో విధములుగా ప్రతి సందర్భములోనూ దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడాడు. వారి చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వీరంటే భయం కలిగింది. ఇశ్రాయేలీయుల జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇశ్రాయేలీయుల తరపున దేవుడున్నాడు, పరలోకమందున దేవుడున్నాడు అని అందరికీ భయం కలిగింది. కానీ వీరు ఇశ్రాయేలీయులు ఎటువంటి ప్రవర్తనతో మిగిలిపోయారు? దేవుని మరచిపోయిన వారుగా మిగిలిపోయారు. దేవుని మరచిపోయిన వారుగా. కనుక దేవుడు వారి మీద కోపాన్ని నుంచి ఏమంటున్నాడంటే, మీ అంతు చూస్తాను అంటున్నాడు. ఇదిగో మిమ్మల్ని ఎవరు ఏలతారంటే, మీ దగ్గరికి ఎవరిని పంపిస్తానంటే మూర్ఖులను పంపిస్తాను, మూర్ఖులను పంపిస్తాను, అవివేకులను పంపిస్తాను. ఎందుచేతనంటే మీరు నా స్థానంలో వేటనుంచారు, మీరు నా స్థానంలో వేటనుంచారు, మీ అన్య దేవతలను ఉంచారు, బయలుదేవతను ఉంచారు, పెయోరు దేవతను ఉంచారు. నా స్థానంలో మీరు ఆ అన్య దేవతలను ఉంచుటను బట్టి ఇదిగో మూర్ఖుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తానన్నాడు దేవుడు. మూర్ఖుల చేతికి మిమ్మల్ని అప్పగిస్తానన్నాడు దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహిస్తున్నారా? మీ జీవితాలలో కూడా ఒకవేళ మీరు నాడు ఇశ్రాయేలీయులు ప్రవర్తించినటువంటి విధానంలో అని ప్రవర్తిస్తూ ఉన్నట్టయితే కనుక వెంటనే సరిచేసేసుకోండి. దేవుని కోపాన్ని చూచేటంత వరకు కూడా ఆగొద్దు మీరు. ఇదిగో ఈ మాటలను మీరు వింటున్నప్పుడే మీరు సరైపోవాలి. తండ్రి, నాలో ఇంకా ఏమైనా లోపం ఉంటే నాకు సహాయం చేయి తండ్రి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, నేను నిన్నే ప్రథమ స్థానంలో ఉంచి నిన్ను నెత్తిన పెట్టుకోవాలి తండ్రి, నీ వాక్యాన్ని ఘనముగా ఎంచాలి తండ్రి, నేను నీ కొరకే బ్రతకాలి తండ్రి అని దేవుని దగ్గర ఆయన సన్నిధిలో మీరు మోకరిల్లి దేవుణ్ణి మీరు బ్రతిమిలాడుకోగలిగితే దేవుడు ఒకవేళ మీ వైపు తిరుగుతాడు. ఆయన జాలి కలిగినవాడు, ఆయన దీర్ఘశాంతంతో ఉన్నవాడు, ఆయన దయతో నిండిపోయినవాడు. కనుక ఎవరు చెప్పగలరు ఆయన మన వైపు తిరగడని? ఎవరు చెప్పగలరు? కనుక మీరు వెంటనే ప్రోక్షింపబడినటువంటి హృదయాలతో మీ పాపమును విడిచిపెట్టి దేవునికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీ జీవితంలో ఇచ్చి, ఇక మీదట దేవుని నేను మరచిపోను, నేను దేవుని కొరకే జీవిస్తాను, దేవుడే నా జీవితం అనే మాదిరిగా మీరు బ్రతకగలిగితే తప్పనిసరిగా దేవుడు మీకు సహాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, దేవుడు ఈ విషయాన్ని గురించి అనేక మార్లు తెలియజేశాడండి. ఇశ్రాయేలీయులు నన్ను మర్చిపోయారు, ఇశ్రాయేలీయులు నన్ను మర్చిపోయారు, కనుకనే ఇదిగో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి వారికి తటస్థించింది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కొన్ని వాక్య భాగాలను మనం చూద్దాం. 78వ కీర్తన 11వ వాక్యాన్ని చూడండి. 78వ కీర్తన 11వ వాక్యం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఏవైతే మరచిపోకూడదో, వేటినైతే మన జ్ఞాపకాలలో నుండి తుడుపు పెట్టకూడదో వాటిని ఇదిగో ఇశ్రాయేలీయులు ఏ విధంగా మర్చిపోయారో చూడండి. ఆయన జరిగించినటువంటి ఆశ్చర్యక్రియలను మర్చిపోయారు, ఆశ్చర్యక్రియలను మర్చిపోయారు. ఆయన క్రియలు, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయారు. మర్చిపోకూడదు, మర్చిపోయారు.
మరి వేటిని జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నారు? అన్య దేవతలను జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నారు, అన్య ఆచారాలను జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నారు, పనికి మాలిన ప్రతి సంగతిని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు. దైవ సంగతిని, దేవునికి ఇష్టమైనటువంటి సంగతిని వారు జ్ఞాపకంలో ఉంచుకోవటం లేదు. వారి బ్రతుకును కాపాడే సంగతిని జ్ఞాపకంలో ఉంచుకోవటం లేదు. ఆత్మ రక్షణార్థమై దేవుడు పలికినటువంటి మాటలను వారి జ్ఞాపకంలో ఉంచుకోవటం లేదు. కానీ పనికి మాలిన వాటిని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు కనుక దేవుడు వారి మీద కోపగిస్తున్నాడు. అలాగే 106వ కీర్తన 22వ వాక్యాన్ని కూడా చూడండి. 106వ కీర్తన 22వ వాక్యం. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. అసలు ఆ కార్యక్రమాన్ని ఎవరు మర్చిపోకూడదండి. ఎర్ర సముద్రము దగ్గర ఆయన జరిగించినటువంటి ఆ అద్భుతాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. కల్లారా చూచారు, వాటిని అనుభవించారు. ఆ అద్భుతాన్ని వారు కల్లారా చూచారు, ఆ అనుభవంలో వారు ఉన్నారు. ఎర్ర సముద్రము పాయలుగా చేల్చబడినప్పుడు, మధ్యన ఆరిన నేల కనిపించినప్పుడు, ఇటు అటు సముద్రపు నీరు ఒక గోడవలే వారికి కనిపిస్తున్నప్పుడు ఆశ్చర్యం, అద్భుతం, మా దేవుడు మా కొరకు జరిగించినటువంటి ఈ సూచక క్రియ, ఈ అద్భుతము, ఈ మహత్కార్యము ఎన్నడూ కూడా మా జ్ఞాపకాలలో నుండి తొలగిపోకూడదని వారు చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కానీ అనతి కాలంలోనే ఏం జరిగింది? ఒక పోత విగ్రహమును వారు చేసుకున్నారు. ఒడ్డుకొచ్చారు. మోషే దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకుని రావటానికి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. వీరు వెంటనే ఎలా మారిపోయారు? ఒక పోత విగ్రహాన్ని, ఒక దూడ ఆకారంలో ఒక పోత విగ్రహాన్ని చేసుకుని, ఇదిగో నీవే మమ్మను ఐగుప్తు దేశంలో నుండి రప్పించావు, నిన్నే మేము వెంబడిస్తాము అంటున్నారు. మాటలు మాటలాడలేనటువంటి ఒక దూడ, మాటలు వినలేనటువంటి ఒక దూడ, ఉలుకు పలుకు లేనటువంటి ఒక దూడ, ఆ దూడకు పూజలు, ఆ దూడకు నమస్కారాలు, ఆ దూడ వెంట పరుగులు, ఆ దూడ ఎదుట నృత్యాలు, తినుచు త్రాగుచు గెంతుచు, ఇదిగో ఆ దూడ చుట్టూ ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి కార్యక్రమాలు జుగుప్సను పుట్టిస్తాయి. అంత భయంకరంగా వారు మారిపోయారు. అందుచేతనే దేవుడు ఈ మాటలను రాయించాడు. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. మరిచిపోకూడదు నీవు దేవుణ్ణి, కానీ నువ్వు మరిచిపోయావు, తగినటువంటి శిక్షను అనుభవిస్తావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వాక్యం. ఎలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. దేవుడిక్కడ తెలియజేస్తున్నాడు, ప్రవక్త ద్వారా మరలా హెచ్చరిస్తున్నాడు, నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మర్చిపోయావు. నీ రక్షణకర్తయగు దేవుణ్ణి నీవు మర్చిపోయావు, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకోలేదు. ఈరోజు ఎందరూ ఇటువంటి వారుగా ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయారు. నామకార్థ భక్తినైతే చూపిస్తున్నారు. ఏదో బాప్తిస్మం తీసేసుకున్నాము, సంఘంలో చేర్చబడ్డాం కనుక అలంకారప్రాయంగా వద్దాం, కూర్చుందాం, వెళ్ళిపోదాం. ఏదైనా కష్టం ఉంటే చెప్పేసుకుందాం, ఆ కష్టం తీరిపోగానే చక్కగా సంతోషిద్దాం, ఆనందిద్దాం అని అనుకుంటున్నారు. కానీ నిరంతరము నా జ్ఞాపకాల్లో దేవుడు ఉండాలి, నేను దేవుని కొరకు ఏం చేయగలను, దేవుని చిత్తమును నేను ఏ విధముగా నెరవేర్చగలను, దేవుని వాక్యమందు నేను చక్కగా జ్ఞానమును సంపాదించుకోవాలి, నా బ్రతుకు పరమార్థాన్ని నేను తెలుసుకోవాలి, అనేకులకు దేవుని గూర్చినటువంటి సంగతులను నేను బోధించాలి అనేటువంటి ఆలోచన ఎవరిలోనైనా ఉందా? ఎప్పుడూ కూడా ఈ జీవితం సుఖమయంగా ఉండాలి. ఏమైనా కష్టం ఉందా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఏమైనా ఇబ్బంది ఉందా, వేదన ఉందా? దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఆ కష్టం తీరిపోయిందా? అయితే ఇక మనకు దేవునితో పనేంటి, దర్జాగా హాయిగా అనుభవిద్దాం అని మనిషి అనుకుంటున్నాడు. అంటే దేవుడు అనగానే ఈరోజు మనిషికి ఏమర్థమైందన్నమాట, ఎంతవరకు అర్థమైందన్నమాట? కష్టం వస్తే తీర్చేవాడు అంతే అని అనుకుంటున్నారు. కాదు, దేవుడు నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి, లేదంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్త. ఆయన చూస్తున్నాడు, ప్రతి సంగతిని ఆయన చూస్తున్నాడు.
నీ మాట, నీ నడవడిక, నీ ఆలోచన, నీ విధానం, ప్రతిదానిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆయన నిర్ణయం తీసేసుకున్నాడంటే, నిన్ను శిక్షించాలన్న నిర్ణయం ఆయన తీసేసుకున్నాడంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. నీవు తట్టుకోలేనిదిగా ఉంటుంది. కనుక వెంటనే దేవుని వైపు తిరుగు. దేవుని నీ జ్ఞాపకాలలో నుండి తుడుపు పెట్టొద్దు. దేవుడు నీ జీవితంలో ఉంటేనే నీకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. లేదంటే కారు చీకటిలో దీపము ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు ఏదో వెలుగుతుందేమో దీపం, కారు చీకటిలో దేవుడు దీపాన్ని ఆర్పేస్తాడు. అంటే గాఢాంధకారమయమైనటువంటి లోకంలోనికి నీ ఆత్మ వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. జాగ్రత్త. కనుక ఈ మాటలను వింటున్నప్పుడు వెంటనే పరివర్తన ఉందో. నా జ్ఞాపకాలలో నుండి దేవుని తుడుపు పెట్టేస్తానా? అయ్యో, అటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి జీవితం నాకు వద్దు. ఇదిగో దేవుడు నా జ్ఞాపకాలలో ఉండాలి, దేవుని వాక్యం నా జ్ఞాపకాలలో ఉండాలి, నేను దేవుని వాక్యాన్ని నిరంతరం నేర్చుకోవాలి, అనేకులకు నేను దేవుని గురించి పరిచయం చేస్తూ నా బ్రతుకును దేవునిలో నేను కొనసాగించుకోవాలనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. అలాగే ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యాన్ని చూడండి. ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వాక్యం. కన్యక తన ఆభరణములను మరచునా? ఒక కన్యక తన ఆభరణములను మరచునా? ఒక పెండ్లి కుమార్తె తన ఆభరణములను మరచునా? ఒక వివాహ వేడుకలో పెండ్లి కుమార్తె ఎలా కనిపిస్తుంది? ఉన్నంతలోనే ఆభరణములను ధరించుకొని చక్కగా అలంకరింపబడినదై మనకు కనిపిస్తుంది. అంతేగాని సాధారణ స్త్రీల వలె, అందరి వలె మనకు ఏమైనా ఆమె కనిపిస్తుందా? మనం ఇట్టే గుర్తుపట్టేటట్టుగా, ఇదిగో ఈమె పెండ్లి కుమార్తె అని ఇట్టే గుర్తుపట్టేటట్టుగా ఆమె యొక్క అలంకరణ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఆ పోలికను ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. భక్తి జీవితానికి ఆ పోలికను చూపిస్తున్నాడు. చూడండి, కన్యక తన ఆభరణములను మరుచున సాధారణ స్త్రీ వలె వస్తుందా? ఇష్టం వచ్చినట్టుగా సాధారణ స్త్రీ వలె ఆమె ఏమైనా వివాహ వేడుకలో కనిపిస్తుందా? లేదు. ఉన్నంతలోనే ఆమె చక్కగా ఆభరణములను ధరించుకొని చక్కగా ముస్తాబై కనిపిస్తుంది. తన ఆభరణములను మరిచిపోదు. కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. ఎలా తిరుగుతున్నారంటే నా పిల్లలు, నా ప్రజలు ఎలా తిరుగుతున్నారంటే రక్షణ నొందిన వారే, బాప్తిస్మం తీసుకున్న వారే, సంఘంలో చేర్చబడిన వారే ఎలా తిరుగుతున్నారంటే ఒక పెండ్లిలో పెండ్లి కుమార్తె సాధారణమైనటువంటి దుస్తులు వేసుకుని అందరిలో ఎలాగైతే కలిసిపోయి తిరుగుతుందో అలా తిరుగుతున్నారు. ప్రత్యేకింపబడిన వారుగా అయితే కనిపించడం లేదు. ఏది మీకు లోకంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులకు వ్యత్యాసం ఏమైనా ఉందా అని దేవుడు చూద్దాం అనుకుంటే ఒక్క తేడా కనిపించడం లేదు. అందరూ ఒకే విధంగా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? రక్షణను ఉందామని మీరు చెప్పుకుంటున్నారు. దేవుడు ఒక్కసారి చూశాడు, ఏది రక్షణను ఉందారా? మరి మీకు మీ చుట్టూ ఉన్నటువంటి మిగిలిన వారికి ఏమైనా తేడా ఉందా? దేవుడు గమనించాడు, పరీక్షించాడు. తేడా ఏం కనిపించడం లేదు. అచ్చంగా ఎలా ఉందంటే ఈ పరిస్థితి, ఒక వివాహ వేడుకలో ఒక పెండ్లి కుమార్తె మిగిలిన అందరి స్త్రీల వలె అందరితో పాటు కలిసిపోయి కూర్చుందనుకోండి, మనం వెతుకుతాం, ఎవరంటే పెండ్లి కుమార్తె ఎవరు? తెలియటం లేదంటే అదిగోండి ఫలానా స్త్రీ పెండ్లి కుమార్తె అని చెప్పారనుకోండి ఎవరైనా మనకు, అదేంటి మరి ముస్తాబు అవ్వలేదు? అందరితో పాటు మీరు కూడా ఆ చీపురు పట్టుకుని అన్ని ఊడుస్తున్నారు, అన్నీ దులుపుతున్నారు, ఆ సామాన్ అంతా శుభ్రం చేస్తున్నారు, అంతా వడ్డిస్తున్నారు, ఆ వంట దగ్గర ఉన్నారు, ఆ ఉల్లిపాయలు కోస్తున్నారు అని మనం అన్నాం అనుకోండి, ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు చాలామంది భక్తి జీవితాలు ఇలాగే ఉన్నాయండి. దేవుని దృష్టికి చాలామంది భక్తి జీవితాలు ఇలాగే ఉన్నాయండి. దేవుడు ప్రత్యేకింపబడ్డారు కదా, చూద్దాం ఈ ప్రత్యేకత ఎలా ఉందో చూద్దామని మనుషులను పరీక్షిస్తున్నాడు, ఆ భక్తులను పరీక్షిస్తున్నాడు. కనిపించడం లేదండి, ఏ ప్రత్యేకత కనిపించడం లేదు. కలిసిపోయారు, మింగిలైపోయారు అందరితో. వారు ఎలా ఉన్నారో మేము అలాగే ఉంటాం. అదేంటి, నీవు కన్యక కదా, నీవు పెండ్లి కుమార్తె కదా,
ఒక పెండ్లి కుమార్తె వడ్డానమును మర్చిపోదే, కన్యక తన ఆభరణములను మర్చిపోదే. మరి నీవేంటి ఎలా ఉన్నావు? నీవేంటి ఎలా ఉన్నావు? అయితే నీవు నిత్య జీవాన్ని వెదకటం లేదా? నీ దేవుని మర్చిపోయావా? దేవుని కొరకైనటువంటి బ్రతుకును మర్చిపోయావా? దేవుని చిత్తమును నెరవేర్చాలనేటువంటి ఆ జ్ఞానం నీకు లేదా? ఆ విషయాలన్నింటినీ మర్చిపోయావా? చూడండి దేవుడు ఏమంటున్నాడు చూడండి. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు, ఒకరోజు మర్చిపోయారు అనుకోండి, దేవుడు సరిపెట్టుకుని ఊరుకున్నాం, పోనీలే ఒకరోజే కదా. ఒక వారం మర్చిపోయారు అనుకోండి, పోనీలే ఈ వారం బిజీగా ఉన్నారేమో, మర్చిపోయారు. ఒక నెల మర్చిపోయారు అనుకోండి, పోనీలే వారికి ఏమైనా కష్టం ఉందేమో, ఇబ్బంది ఉందేమో, నేను జ్ఞాపకం ఉంటానులే అని దేవుడు ఓరిమి పట్టి ఇదేంటి లెక్కలేనన్ని దినములు, అయితే నేను వారి జ్ఞాపకాలలో నుండి పూర్తిగా తుడుపు పెట్టబడ్డానన్నమాట. దేవుడికి బాధే కదండి. నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిన్ను సంఘంలో చేర్చి, నీకు ఉన్నతమైన సంగతులను నేర్పించి, నిన్ను దేవుని కొరకు నిలువబెడితే అంత సులువుగా దేవుణ్ణి మర్చిపోతావా? అంత సులువుగా తుడిచేస్తావా దేవుణ్ణి? మరి దేవుడు ఊరుకుంటాడా? చూస్తున్నాడు ఆయన, గమనిస్తున్నాడు ఆయన. అన్నీ వ్రాయబడ్డాయి, అన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మన బ్రతుకును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెరచిన పుస్తకంగా చూపిస్తాడు. రహస్యమైన ప్రతి సంగతిని దేవుడు తీర్పు దినమున వెల్లడి చేస్తాడు. కనుక జాగ్రత్త పడండి. ఇప్పుడు మీరు జాగ్రత్త పడ్డారనుకోండి, చక్కగా బహుమతిని అందుకునేటువంటి స్థాయిలో మీరు కనిపిస్తారు. లేదనుకోండి, గాఢాంధకారమైనటువంటి లోకంలోనికి వెళ్ళిపోతారు. కటిక చీకటి గల బిలములలోనికి మీ ఆత్మ త్రోసివేయబడుతుంది. లెక్కలేనన్ని దినములు మర్చిపోయారు. ఇదిగో ఇశ్రాయేలీయులు లెక్కలేనన్ని దినములు మర్చిపోయినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు మర్చిపోడండి ఈ సంగతిని, జ్ఞాపకం చేసుకున్నాడు. మన జీవితాన్ని దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారేమో, స్కిప్ అయిపోతాం అనుకుంటున్నారేమో. నో, ప్రతి ఒక్కరి జీవితం దేవుని దగ్గర లెక్కే. ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆయన లెక్కలు తీసేస్తాడు, తిరగేసేస్తాడు ఆయన. కనుక జాగ్రత్త పడండి, మేల్కోండి. ఇప్పటికైనా మేల్కోండి. నిద్రావస్థలో ఉన్నారేమో, ఈ మాటలను విన్న తర్వాత మేల్కోండి. అదేంటి, నేను దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నానా, దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నానా? వద్దు. ఈ బ్రతుకు వలన నాకు సంతోషం ఏముంది? దేవునిలో నేను బ్రతుకుతుంటేనే కదా నాకు సంతోషం. ఈ వ్యర్థమైనటువంటి దేవుడు లేనటువంటి జీవితం వలన నాకు సంతోషం ఏంటని ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. వెంటనే దేవుని వైపు తిరగండి, దేవుని కొరకు ఆలోచించండి. మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుణ్ణి పెట్టండి, దేవుని వాక్యాన్ని నిలపండి. మీరు మరిచిపోకూడనటువంటిది ఏదైనా ఉందంటే అది దేవుడే. మీరు మరిచిపోకూడనటువంటిది ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. మీరు మరిచిపోవలసినది ఏదైనా ఉందంటే అది మీ పాపమే. మీ గత పాపమును, గత జీవితమును మరిచిపోండి. దేవుడే మరిచిపోతున్నాడు. దేవుణ్ణి మరిచిపోకండి. దేవుణ్ణి నిరంతరం మీ జ్ఞాపకాలలో నిలబెట్టుకోండి. మీ బ్రతుకులు ఉన్నతమైనటువంటి లోకానికి చేర్చబడతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మిమ్మును జ్ఞాపకాలలో ఉంచుకోకుండా వ్యర్థమైనటువంటి తమ గత జీవితాన్ని, పాపపు బ్రతుకును జ్ఞాపకాలలో ఉంచుకుంటున్నటువంటి మనుషులకు ఈ పాఠము ఒక గొడ్డలి పెట్టు. తండ్రి, మీ మాటలను అగ్ని వంటి మాటలుగా మాకు అనుగ్రహించారు. బండను బద్దలు చేయు సుత్తి వంటి మాటలుగా దయచేశారు. కఠినమైనటువంటి హృదయాలు బద్దలు చేయబడి, తండ్రి, మీ వాక్యము హృదయపు లోతులలోనికి వెళ్ళి వారిని బాగు చేసేలా ఈ సంగతులన్నింటినీ మీరు వినిపించారు. స్వీకరించి మార్పు నొందుతారు, లేక నిరాకరించి తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు. వారి చేతులకే విడిచిపెడుతున్నాను. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకునగలుగుటకు మీ బిడ్డలకు సహాయమునివ్వండి. మనోనేత్రములు తెరచి చూడగలుగుటకు వారికి జ్ఞానమును దయచేయండి. ఒక మాయలో, ఒక మత్తులో వారు ఉండిపోకుండా మేల్కొని, ఇదిగో తండ్రి, జీవము కలిగినటువంటి మీ మాటల యొక్క వెలుగును వారు గ్రహించి ఇక మీదట మీ చిత్తములో వారు నడవగలుగుటకు, మీ కొరకు వారు బ్రతకగలుగుటకు
వ్యర్థమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టగలుగుటకు, ధైర్యము కలిగి మంచి నిర్ణయాలు తీసుకొనగలుగుటకు వారికి సహాయమును దయచేయండి. అపవాది యొక్క చెరలో నుండి వారిని విడిపించు నిమిత్తము ఇదిగో నాయన మీ మాటలను ఉన్నతమైనవిగా వారి ఎదుట ఉంచాను తండ్రి. వారు స్వీకరించి వారి బ్రతుకులను నవీకరించుకొని క్రీస్తు యేసులో ఉన్నతముగా మిమ్మును వారి జ్ఞాపకాలలో ఉంచుకొని బ్రతకగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.